హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జితేంద్ర. మీరు చూస్తున్నారు జితేంద్ర టెక్ ఇన్ఫో ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి స్పైడర్-మ్యాన్ బ్రాండ్ న్యూ డే గురించి. మరి టెక్ ఛానల్లో స్పైడర్-మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ గురించి ఏం చెప్తావు, స్పైడర్-మ్యాన్కి వెబ్ షూటర్స్ లేకుండా ఆర్గానిక్ వెబ్ ఎలా వస్తుంది అనేది ఆ టెక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే కాదు, నథింగ్ బట్ స్పైడర్-మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ లవర్స్కి ఈరోజు స్పెషల్ డే అని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే సెకండ్ ట్రైలర్ ఈరోజే, అండ్ ఇంకా టికెట్స్ కూడా ఈరోజే. టికెట్స్ ఆల్రెడీ వచ్చేసి ఉండొచ్చు, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇంకా ట్రైలర్ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా. ప్రజెంట్ వీడియో రికార్డింగ్ వచ్చేసి 5 o'clock చేస్తున్నా. 6:30కి ట్రైలర్ అంటున్నారు, సో చూడాలి. ఈ వీడియోలో మనం స్పైడర్-మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీని ఎక్స్పీరియన్స్ చేయడానికి బెస్ట్ ఫార్మాట్స్ ఏమున్నాయి దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రీవియస్ వీడియో ఆడిసీ మూవీ గురించి చేశాను కదా, కాకపోతే ఆడిసీకి బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఐమాక్స్ అఫీషియల్గా ఉంది, ఎందుకంటే అది ఐమాక్స్ కెమెరాస్తో తీసింది కాబట్టి. అన్ఫార్చునేట్లీ స్పైడర్-మ్యాన్ బ్రాండ్ న్యూ డేకి చిక్ ఎక్కడ వచ్చిందంటే, అటు ఆడిసీ ఫిల్మ్లో కూడా టామ్ హాలండ్ ఉన్నాడు, అండ్ ఇంకా స్పైడర్-మ్యాన్ బ్రాండ్ న్యూ డేలో కూడా టామ్ హాలండే హీరో. కాకపోతే అయినప్పటికీ కూడా అది ఐమాక్స్ సర్టిఫైడ్ మూవీ. సో రిలీజ్ డేట్స్ కొంచెం దగ్గరగా ఉండడం వల్ల స్పైడర్-మ్యాన్ బ్రాండ్ న్యూ డేకి ఐమాక్స్ ఫార్మాట్స్ లేవు, చెప్పాలంటే ఐమాక్స్ స్క్రీన్స్ లేవు. సో స్పైడర్-మ్యాన్ బ్రాండ్ న్యూ డే వాళ్ళైతే అఫీషియల్గా ఇన్స్టాగ్రామ్లో ఒకరికి రిప్లై అయితే ఇచ్చేసారు, ఐమాక్స్ స్క్రీన్స్ ఉన్నాయా స్పైడర్-మ్యాన్ బ్రాండ్ న్యూ డేకి అనుకుంటే. ఐమాక్స్ స్క్రీన్స్ అయితే లేదు, ప్రీమియం లార్జ్ ఫార్మాట్స్ అయితే ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అఫీషియల్గా రిప్లై అయితే ఇచ్చేసారు. సో ఐమాక్స్ ఫార్మాట్స్ లేవు కాబట్టి నథింగ్ బట్ వీళ్ళు సోనీ వాళ్ళు చెప్పింది ఏంటంటే పిఎల్ఎఫ్ ఫార్మాట్, నథింగ్ బట్ ప్రీమియం లార్జ్ ఫార్మాట్లో రిలీజ్ చేస్తున్నారంట. సో ప్రీమియం లార్జ్ ఫార్మాట్లో ఎంజాయ్ చేయడానికి మనకి ఇండియాలో ఏం బెస్ట్ స్క్రీన్స్ ఉన్నాయంటే, మన 2 తెలుగు రాష్ట్రాల్లో నుంచి చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా వాడు ఐమాక్స్ స్క్రీన్స్ కూడా ఉన్నాయి, కాకపోతే ఐమాక్స్ స్క్రీన్స్ అవైలబుల్గా లేవు కాబట్టి మనకి ది బిగ్గెస్ట్, ఇండియా మొత్తంలోనే బిగ్గెస్ట్ లార్జెస్ట్ స్క్రీన్స్ వచ్చేసి ఒక 2 ఉన్నాయి. ఏపీలో సొల్లూరుపేటలో విఎపిక్ ఉంది, విచ్ ఈస్ 4K బార్కో లేజర్, బాగుంటుంది విఎపిక్. అండ్ ఇంకా మీకు హైదరాబాద్లో పీసీఎక్స్ ఉంది, ప్రసాద్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి, అది వచ్చేసి డ్యూయల్ బార్కో 4K లేజర్ ప్రొజెక్షన్ విచ్ ఈస్ డాల్బీ విజన్ సర్టిఫైడ్. ఇంకా అక్కడ కూడా పిక్చర్ క్లారిటీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఇంకా అది లార్జ్ ఫార్మాట్, సో ఫ్లాట్ కన్నా ఎక్కువ రేషియో ఉంటుంది, ఫ్లాట్ కన్నా బిగ్గెస్ట్ రేషియో 1.58:1. సో లార్జ్ ఫార్మాట్ ప్లే చేయడానికి పీసీఎక్స్ ఈజ్ ఆల్సో ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. అండ్ ఇంకా డాల్బీ సినిమా ఉంది మీకు, అది కూడా మీకు ఫ్లాట్ రేషియో ఉంటుంది. సో ఫ్లాట్ కంటెంట్లో డాల్బీ సినిమా కూడా ఇండియా మొత్తంలో 3 ఉంటాయి, ఒకటి బెంగళూరు, ఇంకోటి పూణే, నెంబర్ 3 వచ్చేసి హైదరాబాద్. కాకపోతే ఇండియా మొత్తంలోనే బిగ్గెస్ట్ డాల్బీ సినిమా ఫార్మాట్ వచ్చేసి అల్లు సినిమాస్ కోకాపేట్ హైదరాబాద్లో ఉంది. సో అది కూడా మీరు బిగ్గెస్ట్ స్క్రీన్ అండ్ ఇంకా డాల్బీ సినిమా లాంటి టెక్నాలజీ ఎంజాయ్ చేయొచ్చు. సో మనకి 3 డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి, డాల్బీ సినిమా, పీసీఎక్స్ అండ్ ఇంకా HDR బార్కో. ఇవన్నీ ఫ్లాట్ కంటెంట్లో మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే ఫ్లాట్ వచ్చేసి HDR బార్కో ప్రసాద్స్ స్క్రీన్ 4, అండ్ ఇంకా AMBలో కూడా ఉంది HDR బార్కో. ఇది షిఫ్టింగ్ అవుతూ ఉంటుందంట, స్కోప్ నుంచి ఫ్లాట్కి షిఫ్టింగ్ అవుతూ ఉంటుంది ఈ మూవీ. సో మీకు AMBలో కూడా బాగుంటుంది, స్కోప్ ఉన్నప్పుడు స్కోప్ పడుతుంది, ఫ్లాట్ ఉన్నప్పుడు మీకు బ్లాక్ బార్స్ అయితే వస్తాయి. సో అండ్ ఇంకా ప్రీమియం లార్జ్ ఫార్మాట్స్లో ఎంజాయ్ చేయాలంటే సొల్లూరుపేటలో విఎపిక్ ఉంది, అండ్ ఇంకా హైదరాబాద్లో వచ్చేసి చాలా ఉన్నాయి అబ్బా. వనస్థలిపురంలో విఎపిక్ ఉంది, వనస్థలిపురంలో ఎపిక్ ఉంది, సొల్లూరుపేటలో విఎపిక్ ఉంది. అండ్ ఇంకా AAA సినిమాస్లో పెద్ద మెసివ్ స్క్రీన్ కాకపోయినా పర్లేదు, ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియోలో మంచి పంచియర్ కలర్స్ ఉండాలనుకుంటే AAA సినిమాస్లో మీకు LED స్క్రీన్ ఉంది. ప్రసాద్స్లో 3 స్క్రీన్స్ పెద్దగానే ఉంటాయి, స్క్రీన్ 3, స్క్రీన్ 4 అండ్ ఇంకా స్క్రీన్ 6, స్క్రీన్ 3 and 4 ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియోస్ ఉంటాయి. సో ఇలా ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియోలో చాలా పెద్ద స్క్రీన్స్ ఉన్నాయి, PVRలో PXL స్క్రీన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. మీకు బెస్ట్ టెక్నాలజీ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం ప్రసాద్స్ పీసీఎక్స్ అండ్ ఇంకా HDR బార్కో టెక్నాలజీ అండ్ ఇంకా డాల్బీ సినిమా, మెయిన్గా ఎపిక్ థియేటర్స్ విచ్ ఈజ్ ఇన్ వనస్థలిపురం అండ్ ఆల్సో ఇన్ సొల్లూరుపేట్ విఎపిక్. ఇవన్నీ మీకు బిగ్ మెసివ్ స్క్రీన్ ఎక్స్పీరియన్సెస్ అయితే ఉంటాయి. స్పైడర్-మ్యాన్ బ్రాండ్ న్యూ డే వీళ్ళు చెప్పినట్లు ప్రీమియం లార్జ్ ఫార్మాట్లో మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే, PLF స్క్రీన్స్లో ఎంజాయ్ చేయాలంటే ఇవి బెస్ట్ స్క్రీన్స్. అండ్ ఇంకేమైనా మిస్ అయి ఉంటే చూసుకోండి. నేనేంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో మంచివి కవర్ చేశాను. అండ్ ఇంకా సింగిల్ స్క్రీన్స్ అయితే మీ ఫేవరెట్ సింగిల్ స్క్రీన్స్ అయితే చాలా ఉంటాయి. హైదరాబాద్లో వచ్చేసి చాలానే ఉన్నాయి సింగిల్ స్క్రీన్స్, మీకు అన్ని స్కోప్ రేషియో ఉంటాయి. స్కోప్ రేషియో కూడా పర్లేదు, ఎందుకంటే అన్ని చోట్ల ఫ్లాట్ లేదు కాబట్టి స్కోప్ రేషియోలో కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మూవీ షిఫ్ట్ అవుతుంటుంది, స్కోప్ నుంచి ఫ్లాట్కి షిఫ్ట్ అవుతుంటుంది కాబట్టి స్కోప్ రేషియోలో కూడా చూడొచ్చు. బిగ్ స్క్రీన్స్ చూసుకోండి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండడానికి, 70mm లాంటివి. మార్వెల్లో మంచి కంటెంట్ ఉన్న పీక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మూవీస్కి మాత్రం ఐమాక్స్ స్క్రీన్స్ అయితే దొరకట్లేదు, అది ఎందుకో ఏమో అర్థం కావట్లేదు. మనకి నెక్స్ట్ రాబోతున్న అవెంజర్స్ డూమ్స్డేలో కూడా ఐమాక్స్ ఫార్మాట్స్ లేవు, ఎందుకంటే డ్యూన్ 3కి ఇచ్చేసారు ఐమాక్స్ ఫార్మాట్స్ అన్నీ. వీళ్ళేమో కొత్తగా ఇన్ఫినిటీ విజన్ అని చెప్పి లాంచ్ చేస్తారు డిజ్నీ వాళ్ళు.
థానోస్ని థానోస్ది చిన్న గ్లింప్ వదిలేసి ఐ డిడ్ ఇట్ మై సెల్ఫ్ అని చెప్పేసి. సో చూడాలి. సో ఎవరికాళ్ళు కస్టమ్ ఫార్మాట్స్ రిలీజ్ చేస్తున్నారు. సో అవి ఎంతవరకు ఏం బాగుంటాయో చూడాలి. సో బ్రాండ్ న్యూ డే ఎంజాయ్ చేయడానికి అయితే మనకి లార్జ్ ఫార్మాట్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే లార్జ్ ఫార్మాట్స్లో ఎంజాయ్ చేయండి. ఐమాక్స్ ఫార్మాట్స్ అయితే లేవు, ఎందుకంటే ఐమాక్స్ ఫార్మాట్స్ అన్ని ఆడిసీకి వెళ్ళిపోయినాయి కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఎవరైతే స్పైడర్మ్యాన్ బ్రాండ్ న్యూ డే గురించి ఎవరైతే స్పైడర్మ్యాన్ బ్రాండ్ న్యూ డే డై హార్ట్ ఫ్యాన్స్ ఉంటారో, ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో, వాళ్ళకి ఏం బెస్ట్ స్క్రీన్ ఫార్మాట్స్లో ఎంజాయ్ చేయాలని ఉందో అలాంటి వాళ్ళకైతే ఈ వీడియోని అయితే సెండ్ చేసి సబ్స్క్రైబ్ చేయించేసేయండి, లైక్స్ కొట్టించేసేయండి మామ. సో స్పైడర్మ్యాన్ డై హార్ట్ ఫ్యాన్స్ మీలో ఎంతమంది స్పైడర్మ్యాన్ ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ సెక్షన్లో స్పైడర్మ్యాన్ అని చెప్పి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మనం మళ్ళీ నెక్స్ట్ టెక్ వీడియోలో కలుసుకుందాం. అండ్ ఇంకా ఈరోజు కింద దిస్ ఈజ్ జితేంద్ర సైనింగ్ ఆఫ్. బాయ్. ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ టెక్ వీడియో.